అందరికీ నమస్కారం. మన టీవీ ప్రేక్షకులకి సాదర స్వాగతం. తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ సహకారంతో పంచమవేద నాట్య నిలయం ఆధ్వర్యంగా నిర్వహిస్తున్న రామ్ లల్లా 108 రమణీయ నృత్య నీరాజనం ఒక అద్భుత భక్తి నృత్య మహోత్సవం. ఈ మహనీయ ప్రయోగం యొక్క కల్పన, నిర్దేశనం మరియు నిర్వహణం పంచమవేద నాట్య నిలయం ఫౌండర్ గురువు శ్రీమతి ఆర్ కనకదుర్గ గారి ద్వారా జరుగుతోంది. ఆమె శాస్త్రీయ కూచిపూడి నృత్య కళని భక్తితో, పరంపర మరియు నిష్ఠతో ఈ ప్రయోగంలో ప్రతిబింబిస్తున్నారు. రవీంద్ర భారతి వేదిక సాక్షిగా 108 రమణీయ నృత్య ప్రదర్శనల ద్వారా రామ్ లల్లాకి అర్పించే ఈ పవిత్ర నృత్య నీరాజనం భారతీయ నృత్య కళ చరిత్రలో అనేకమైన వరల్డ్ రికార్డ్ స్థాపించబోయే చారిత్రక కళా ప్రయోగం. ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ ని ఫేమస్ కూచిపూడి ఎక్స్పోనెంట్ పసుమర్తి శేషబాబు గారు అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. సో పదండి వాళ్ళని కలిసేద్దాం. సో నమస్కారం కనకదుర్గ గారు. మనం మళ్ళీ నమస్తే అండి. కలుస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఒక అవునండి. ఇంటర్వ్యూ చేసాము. ఏమంటారు, పంచమవేద నాట్య నిలయం తరపున మీరు 108 ఫీట్స్ 108 చేశారు. నామరూప వేషధారణ అని చేసాం లాస్ట్ ఇయర్. అవునండి. 2025 జనవరి 29th రోజు రవీంద్ర భారతిలో చేశాము. మళ్ళా అనుకోకుండా అదృష్టంగా మళ్ళా అదే రోజున రవీంద్ర భారతిలో హాల్ బుక్ అయింది ఈ సంవత్సరం కూడా. సో చాలా సంతోషంగా ఉంది. అద్భుతం అండి. లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ కూడా ఏమో నామరూప వేషధారణ అని చేసిన కార్యక్రమం మొదటిది. ఆ రాముల వారి సంకల్పంగా భావిస్తాను. అదే ఈసారి కూడా రామ్లల్లా నామరూప వేషధారణ అనే దాన్ని మారుస్తూ ఈ సంవత్సరం నృత్య నీరాజనం 108 రాముల వారి కీర్తనలతోటి నృత్యాలు చేస్తున్నారు. మ్మ్. చిన్నారులు, పెద్దవాళ్ళు, అన్ని వయసు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి పబ్లిక్ నుంచి ఇంకా ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్స్ అవ్వాల్సింది ఉంది. ఈ ఓకే. రాముల వారి మీద మాత్రమే పాటలు తీసుకుంటున్నాం. అది 108 అనేది రిపీట్ కాకుండా ప్రదర్శన చేయాలని ప్రయత్నం చేస్తున్నామండి మేము. సో నమస్కారం పసుమర్తి శేషబాబు గారు. యువర్ గ్రేట్ కూచిపూడి ఎక్స్పోనెంట్. మిమ్మల్ని కూచిపూడిలో కలవటం నా అదృష్టం. సో ఎలా ఉన్నారు? వీళ్ళ ఇనిషియేటివ్ గురించి, కనకదుర్గ గారి గురించి మీరు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను, బట్ మీ అసోసియేషన్, మీ ఏమంటే మీ హౌ డూ యూ ఫీల్ అబౌట్ కనకదుర్గ గారు? నాకు ఎలా తెలుసు అనేటువంటి, అవునండి. నేను నా స్వగ్రామం కూచిపూడి అగ్రహారం. మ్మ్. ఈ నాట్యం ఎక్కడ పుట్టిందో అక్కడి స్థలం నాది. నా బర్త్ ప్లేస్ కూచిపూడి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అక్కడ పుట్టి పెరిగిన వాడిని కాబట్టి పసుమర్తి వారి ఇంట నా జన్మం అక్కడి నుంచి ఆవిర్భవించింది. అయితే ఆ తర్వాత నేను ఇంకా సూర్యాపేట, మచిలీపట్నం, నాగార్జున సాగర్, ఆ తర్వాత 84 ఎండింగ్లో హైదరాబాద్ రావటం జరిగింది. ఆ తర్వాత నుంచి నేను అందరికీ ఇక్కడ వెళ్ళినట్టు ఇక్కడ అందరికీ ఉపయోగపడుతూ నాట్యాన్ని, యక్షగానాల్ని, ఓ పక్కన కర్ణాటక సంగీతం కొంచెం నాకు అవగాహన ఉండటం, నృత్య సంగీతం నాకు నేనే నటువాగం చేసుకుంటాను, నాకు నేనే పాడుకుంటాను, నాకు నేనే ట్యూన్స్ చేసుకుంటాను, నాకు నేనే జావళీస్, పదాస్, తిలానాస్ అని రాసుకున్నాను. నేను రాసుకుని వాటి కూడా నేను నా శిష్యులంతా కొరియోగ్రఫీ చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజెస్కి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వెళ్తూ ఉన్నాను దాదాపు 40 సంవత్సరాలుగా. తెలుగు యూనివర్సిటీ ఒకటి ఉంది మనకి ఇక్కడ, తెలుగు యూనివర్సిటీ అని. ఇదివరకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉండేది, ఇప్పుడు దాన్ని సురవరం ప్రతాప్ రెడ్డిగా మార్చారు. దానికి గాను 20 సంవత్సరాలుగా నేను ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా ఎంఏ వాళ్ళకు కూడా నాట్యంలో నేను వెళ్తూ ఉంటాను. ఇది నా ప్రస్థానం, నా ఊపిరి, నా శ్వాస, నా జీవనం అంతా ఇదే. సరే, ఇప్పుడు ఏమిటంటే ఈ రోజున మన టీవీ ఇంటర్నేషనల్ వారి సౌజన్యం, అంటే మీరు చేసినటువంటి యొక్క ఇది మన టీవీ యాక్చువల్ ఇది. సో ఈ టీవీ అనేటువంటిది, మాధ్యమం అనేటువంటిది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మనలాంటి కళాకారులకు. మీరు కూడా కళాకారులు అవటం వలన, ఒక సంగీతజ్ఞులు అవటం వలన, సరస్వతి పుత్రులు మీరంతా. చాలా సంతోషం. ఈ రకంగా కనకదుర్గ గారి, నాట్యాచారిణి అయిన కనకదుర్గ గారి యొక్క సౌజన్యంతో మన ఇద్దరికి మన టీవీ అనేటువంటి ఒక ఇది కూడా నాకు అనుసంధానం కావటం అనేటువంటిది గొప్ప వివేకం, గొప్ప విశేషం. నేను అదృష్టంగా
ఒక ఆనందదాయకంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ నాట్య శిఖామణి విదుషీమణి శ్రీమతి కనకద, ఆవిడ కూచిపూడి నాట్యంలో ఎనలేని కృషి చేసి సేవలు చేస్తూ తను ఏదో తప్పించాలి, ఏదో చెయ్యాలి, నాట్యానికి 10 మందికి ఉపయోగపడాలి అనే ఒక బాటను ఏర్పరచుకుంది. ప్రగతి నగర్లో ఆమె స్థిర నివాసం, ఆమె నాట్యాలయం. అయితే ఇక్కడ 4 వేదాలు ఉన్నాయి మనకి, ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలు. అయితే భరతముని తన నాట్య శాస్త్రాన్ని పంచమ వేదంగా అభివర్ణించాడు. కాబట్టి ఆ భరతముని ఏదైతే చెప్పాడో పంచమ నాట్య వేదం అనేటువంటిది తన స్కూల్కే పెట్టుకుంది, ఆ పేరు తన స్కూల్కే పెట్టేసుకుంది. అది గొప్ప విశేషం ఏమండి. కాబట్టి ఇందులో భాగంగా రామ్ లల్లా మన అయోధ్యవాసి, మనందరికీ ఆదర్శ పురుషుడు, త్రేతాయుగ చక్రవర్తి, త్రేతాయుగ రాముడు, మన ఇష్ట దేవుడు అయినటువంటి యొక్క ఆయన బాటలో మనందరం కూడా సంచరిస్తూ ధర్మ మార్గాన్ని, సనాతన ధర్మాన్ని మనం నిలుపుకుంటూ కళల పేరిట సంగీత పరంగా సంగీతజ్ఞులు గాత్రంతో వైభవం ప్రవరిల్లితే, నాట్యపరంగా ముద్రలు కదలికలతో ఈ యొక్క భంగిమలతోటి ఆ రాముని యొక్క కీర్తిని మనందరం కూడా చాటుకుంటూ మనం తరిస్తున్నాం. ఈ భాగంగా ఇందులో భాగంగా రామ్ లల్లా అనేటువంటిది నామరూప వేషధారణ అనేటువంటి పేరిట 2024లో రవీంద్ర భారతిలోనే ఆవిడ నాట్య శిఖామణి కనకదుర్గ గారు కొంతమందికి బాట వేసి దాదాపు ఒక 80 పైచులకు మందిని తను, అంటే 108 మంది కూడా తీసుకున్నారు బహుశా, ఐ థింక్ సో. అది అయి ఉండొచ్చు, అది వారి నోటి నుంచే మనం వింటే బాగుంటుంది. ఇంకా చేసుకుని ఈ ధర్మ ప్రచారం అనేటువంటి పేరిట నామ వేష రూపవేషధారణ చక్కగా చేశారు, నిర్వర్తించారు. అది మాకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు 108 కీర్తనలకి, రాములు వారి మీద కీర్తించే కీర్తనలకి, అది వివిధ రకాల కర్తలు ఎవరైతే ఉంటారో, రచన చేసిన కృతికర్తలు, వాళ్ళ నుంచి కూడా తీసుకుని రాములు వారి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకుంటూ కాన్సెప్ట్ తనే చేసుకుంటూ నృత్య నీరాజనం అనే పేరిట ఇదే డిసెంబర్ మాసంలో లాస్ట్ ఇయర్ కూడా చేసినటువంటి ఆ ఇయర్ లో కూడా అలాగే అదే మాసంలో ఇప్పుడు కూడా ఈ జనవరి 29వ తారీఖు నాడు రవీంద్ర భారతి వేదికగా కనకదుర్గ గారి యొక్క నృత్య నీరాజనం గుబాళించబోతోంది వారి యొక్క ఆలోచన మేరకు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క 2 నిమిషాలు చొప్పున చేసుకుంటూ, అంటే 2 నిమిషాల్లో మనం నాట్యం చేస్తామా అంటే, 10 నిమిషాలు చేసినా మనం ఒక పువ్వు పెట్టినా దేవుడికి పువ్వు పెట్టామండి అంటాం, 10 పూలు పెడితే 10 పూలు పెట్టామండి అంటాం. అలాగే 1 నిమిషం చేసినా 1 నిమిషం స్మరించుకున్నా అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని అందరికీ 2 నిమిషాలే ఇస్తూ ప్రతి ఒక్కరికి 108 మంది 108 పాటలు కూడా వచ్చాయా లేదా అని చూసుకుంటూ కళాకారులని ఎంపిక చేసుకుంటూ తలమునకలవుతూ ఒక్కొక్కరి నుంచి రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఆవిడకి. ఇవన్నీ తట్టుకునే ఉంటుంది బహుశా. ఏమండి అలా చేయొచ్చా, ఏమండి ఇలా చేయొచ్చా అంటూ. అలా కాదమ్మా ఇలా అంటూ, అబ్బా ఆ పాట వద్దండి, ఆ పాట అయిపోయింది, ఇంకోటి తీసుకోండి అంటూ విసుగు లేకుండా, విరామం లేకుండా వారందరికీ కూడా సమాధానాలు చెప్పుకుంటూ నవ్వుతూ, చూడండి ఆ నవ్వు, ముఖానికి నవ్వు కళే అందం నాట్యానికి. నవ్వుతూ మీ యొక్క ప్రస్థానం, నాట్య ప్రస్థానం అలా కొనసాగుతోంది. కంఠేన ఆలంబయేత్ గీతం, హస్తేన అర్థం ప్రదర్శయేత్, చక్షుర్భ్యాం దర్శయేత్ భావం, పాదాభ్యాం తాళమాచరేత్ అన్న రీతిలో సశాస్త్రీయ కూచిపూడి నాట్య సంపదని బావుటాన్ని పైకి ఎగరవేస్తూ నలుదిశలా వ్యాపింప చేయాలని, ఇది తన స్వార్థం కోసం మాత్రం చేయటం లేదు. 10 మందికి ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరూ బాగా చేయాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరూ నటరాజుని భక్తులై
వేనోళ్ళ కొనియాడాలి ఆ శ్రీరామచంద్రమూర్తిని, సనాతన ధర్మ సారథి, రథ సారథి, మన ఇలవేలుపైనటువంటి రామచంద్రమూర్తిని కొలుస్తూ, అలాగే ఇప్పుడు నృత్య నీరాజనంతో మనందరం కూడా జనవరి 29వ తారీఖు 2026వ సంవత్సరంలో, కొత్త సంవత్సరం, ఆంగ్ల కొత్త సంవత్సరంలో మనందరం కూడా రామనామాన్ని మన యొక్క సో మీరు ఆ రోజు వస్తున్నారా? శ్రోతలకి మన యొక్క చేసుకుంటూ వస్తున్నాం మనం. వీళ్ళు 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 దానికి 5 గాను చెప్పండి. దానికి గాను మీరు సతీష్ కదా, శరత్ అండి. సరే శరత్ గారు, పశుమర్తి శరత్ గారి యొక్క ఈ కళా బాంధవ్యం, కళా బంధువు, కళా సాగరంతో మమేకమై మరి ఈ నాట్య రామ్లల్లా నృత్య నీరాజనం పేరిట మీరు మీ యొక్క ఛానల్ ద్వారా ఈ మన టీవీ ఇంటర్నేషనల్ భాగస్వాములు అయి ఉంటూ కూడా మీరు ఇలా ఆ కార్యక్రమాన్ని మీరు ఉద్విగ్నంగా చక్కగా మీరు భాసిల్లే విధంగా చేస్తున్నారు అన్నందుకు సతదా సర్వదా మీకు నా యొక్క శుభాశీస్సులు, శుభకామనములు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను పశుమర్తి వారు. కాబట్టి అలాగే మేడం నాట్య శిఖామణి శ్రీమతి కనకదుర్గ, ఆవిడ శిష్య బృందానికి, ఆవిడ యొక్క తారాగణానికి, ఆవిడ చుట్టూ ఉన్నటువంటి శిష్య బృందాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, సో వెళ్లే ముందు గురుగారు, అసలు మీరు ఈ ఈ వరల్డ్ రికార్డ్స్, ఈ రామ్లల్లా ఈవెంట్ లో మీరెలా హెల్ప్ చేస్తున్నారు కనకదుర్గ గారికి? ఏదైనా ఒక పని చేస్తున్నాము మనం అని చెప్పి అనుకుంటే పక్కనున్న వాళ్ళు కూడా సహృదయులైతే చక్కగా వారు కూడా ఒక చేయి వేస్తూ ఉంటారు. అంటే దానికి ఏదో చేదోడు వాదోడు. ఇప్పుడు రాముని యొక్క సేతుబంధం కట్టినప్పుడు వానరులు ఎప్పుడైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో సహాయాన్ని, ఆనకట్ట వేయడానికి, ముడత కూడా ఏం చేసింది, ఇసుకలో దూరుతూ ఆ నీళ్ళల్లోంచి వెళ్ళి ఇసుక రేణువుల్ని తన భుజాన్ని వేసుకుంటూ వచ్చి తను కూడా తన వంతు చేసుకుంటూ వచ్చింది. అలాగే గురుగారు ఇలా చేస్తున్నాను నేను అని చెప్పింది. నన్ను అడగలే ఆమె, నన్ను అడగలేదు. మీరు రావాలి, మీ యొక్క ఆధ్వర్యంలో మీ బ్లెస్సింగ్స్ కావాలి అని చెప్పింది. ఆమె ఏదో చేసుకుంటానంది. నేనన్నాను అప్పుడు, పర్వాలేదమ్మా, నీతో పాటుగా నా శిష్య బృందం ఎవరైనా ఉంటే 1, 2, 3, 4 వాళ్ళని కూడా నేను ఇన్వాల్వ్ చేస్తాను ఇంట్లో, వాళ్ళు కూడా కలుస్తారు, నీకు ఫోన్ చేసి చెప్తారు, నువ్వు వాళ్ళకి గైడెన్స్ ఇద్దువు గానక అని చెప్పట్టు నేను కూడా అలా చేసుకుంటూ వచ్చాను. సో జనవరి 29 మిమ్మల్ని రవీంద్ర భారతిలో కలుద్దామండి. ధన్యవాదాలు. తప్పకుండానండి, చాలా సంతోషం. ఇవాళ అందులో విశేషము మార్గశిర మాసం, భానువాసరం, దశమి రోజు, దశమి వెళ్ళిపోయి ఏకాదశి కూడా వస్తుందేమో, ఆ ఘడియల్లో ఉన్నాం. చాలా విశేషమైన ఘడియలు ఇప్పుడు మనం చేసేటువంటి. ఇది శుభ సూచకం అని చెప్పాలి, ఇంకా అంతకంటే శుభ సూచకం. మంచిదండి. తప్పకుండా మనం అక్కడ కలుసుకుందాం. అయ్యా నమస్కారం అండి. మనం చాలా చాలా సంతోషం, మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం కలుగుతుందమ్మా. మీ శిష్యగణం అందరికి కూడా శుభాశీస్సులు, శుభరాత్రి. గాడ్ బ్లెస్ యు. ఉంటానండి. సో కనకదుర్గ గారు, ఆ రోజు హూ ఇస్ గోయింగ్ టు గ్రేస్ ద ఈవెంట్? ఎనీ డిగ్నిటరీస్ హూ ఆర్ కమింగ్ టు సపోర్ట్ యూ? యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా ఐఏఎస్ రమణాచారి గారి ఆధ్వర్యంలో ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా రమణాచారి గారు చాలా హెల్ప్ చేశారు, చాలా చాలా సపోర్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏదో సమ్ ప్రాబ్లం, ఎవరి దగ్గరకు వెళ్ళాల్సి వచ్చి, ఎవరో హాస్పిటలైజ్ అయ్యారని అటు వెళ్ళాల్సి వచ్చి రాలేదు గురువు గారు. సో ఈసారి కంపల్సరీ వస్తానమ్మా, నేను లాస్ట్ ఇయర్ ఇలా జరిగిపోయింది, ఈసారి కంపల్సరీ వస్తానని అయితే చెప్పారు ఐఏఎస్ కేవి రమణాచారి గారు. అదే కాకుండా సరోజ బాల అని ఎన్సిసి హెడ్ ఉన్నారండి, ఆవిడ వస్తున్నారు ఈసారి గెస్ట్ గా. వెరీ గుడ్. అది కాకుండా శేషబాబు గారు. ఇంకా లాస్ట్ ఇయర్ మనకి సాంస్క్రిట్ నామాస్కి వివరణ తెలిపినటువంటి రామానుజులు గారు వచ్చారు. ఈసారి కూడా ఆయన కూడా వస్తున్నారు. ఇంకొక ముఖ్య వ్యక్తి ఎవరంటే భద్రాచలంలో ఉన్నటువంటి పెద్ద పంతులు గారు, మెయిన్ పంతులు గారు, అయ్యగారు మనకి ప్రోగ్రాంకి వస్తానమ్మా, ప్రసాదం పంచుతాను అందరికీ అని అన్నారు.
అది వారు రావడమే అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇలా లాస్ట్ ఇయర్ జరిగినట్టు నాకు తెలియదు. మీరు ఇప్పుడు చెప్తుంటే తెలుస్తుంది. నేను ఈసారి కంపల్సరీ వస్తానని అయితే అన్నారు. భద్రాచలం నుంచి పంతులు గారు, పెద్ద పెద్ద పంతులు గారు రావడం చాలా సంతోషం. ఇదండి, వీరు వస్తున్నారు గెస్ట్లుగా. సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి కొంచెం డిఫరెన్స్ చెప్తారా? లాస్ట్ ఇయర్ ఏం చేశారు, ఈ లాస్ట్ ఇయర్ ఇయర్ ఏం ఏంటంటే చేయబోతున్నారు? రాముల వారి నామాలండి, 108 నామాల మీద తీసుకున్నాం. ఓకే. నామాల మీద 108 నామ వివరణ ఏదైతే ఉంటుందో ఆ వివరణకి రిలేటెడ్గా మనం సీన్స్ చూపించాం, రాముల వారి అవును. గెటప్స్ చూపించాం. ఈసారి ఏంటంటే మేలుకొలుపుతో మొదలవుతుంది. మేలుకో శ్రీరామ అంటూ మొదలవుతుంది. స్టార్టింగ్ ఓపెనింగ్ రాముల వారిని మేలుకొలుపుతో మొదలయ్యి ఓకే. అది చివర కళ్యాణంతో ముగుస్తుంది. కళ్యాణం అనేది అది కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేయాలా లేదా ఎక్స్ట్రా ఐటమ్గా పెట్టాలా అనేది ఇంకా నేను ఆలోచనలో ఉన్నాను. మా అకాడమీ స్టూడెంట్స్ చేస్తున్నారు. సీతారామ కళ్యాణం అన్నమాచార్య కీర్తన చేస్తున్నారు. కళ్యాణం హారతితోటి కంక్లూడ్ అవుతుంది ప్రోగ్రామ్. ఓకే. సో అదండి, దీనికి ఆల్రెడీ మీ నాట్య బృందం తయారైపోయిందా? ఇంకా తయారు చేస్తున్నారా? కొత్త వాళ్ళని ఏమైనా తయారవుతున్నారు. తీసుకుంటున్నారా? కొత్త వాళ్ళని కూడా తీసుకుంటున్నాను, తయారయ్యారు. మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ 95% పార్టిసిపేట్ చేస్తున్నారండి. అకాడమీ స్టూడెంట్స్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. మై స్టూడెంట్స్ ఆర్ మై స్ట్రెంగ్త్. వండర్ఫుల్ అండి. 95% అనుకుందాం. 95% ఇస్ 100% ఉంది. సో ఎస్, ఫుల్ స్ట్రెంత్ ఉంది. ఎస్, ఎస్, 5% actually, I think they have their own situations. That's okay. Let's అఫ్ కోర్స్. exempt them. So ఇప్పుడు మీతో పాటు ఎవరున్నారు? వాళ్ళని కొంచెం ఇంట్రొడ్యూస్ చేయండి. ఐ మీన్ అంటే వాళ్ళు మీ స్టూడెంట్సా? ఫస్ట్ ఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ ఉంటారా ఆ మై రోజు? రామ్లల్లా. she did last year Ramlalla getup, and this year also she is doing as Ramlalla. సో లాస్ట్ ఇయర్ మనం అమ్మాయి అనుకుంటా. అమ్మాయే రామ్లల్లా చేసింది. సో ఇప్పుడు కూడా ఆ అమ్మాయి చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ వీళ్ళ కొత్త స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి షీజ్ అభిజ్ఞ అండ్ ఉద్విత. దే ఆర్ డూయింగ్ ఫస్ట్ ఓపెనింగ్ ఐటమ్ మేలుకో శ్రీరామ. జస్ట్ ఇప్పుడే చెప్పాను మీకు. రైట్. These both students were doing duet as first మేలుకొలుపు, రాముల వారి మేలుకొలుపు తోటి స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. దీని తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఐటమ్స్ అంట, సీతమ్మ, మాయమ్మ అంటూ అన్ని రాముల వారి కీర్తనలు. అది రామదాస్ అవ్వచ్చు, అన్నమాచార్య అవ్వచ్చు, ముత్తుస్వామి దీక్షితారి కీర్తనలు ఉన్నాయి, కొన్ని త్యాగరాయ కీర్తనలు ఉన్నాయి, అన్ని రాముల వారివే. రాముల వారిని స్తుతిస్తూ, రాముల వారిని పొగుడుతూ, రాముల వారిని ఇంకా కీర్తిస్తూ రకరకాలుగా ప్రార్థన చేస్తారు 108 డాన్సెస్ తోటి. సో సెంట్రల్ లాస్ట్ థీమ్ లో వచ్చి ఇక రామ్ లల్లానే. రామ్లల్లా. ఆ రామ్లల్లాకి మనం ఏది చేసినా సమర్పణ ఏ విధంగా లాస్ట్ ఇయర్ వచ్చేసి నామ సమర్పణ చేశాం. ఈ సంవత్సరం వచ్చేసి 108 నృత్య నీరాజనం, నృత్యాలనే సమర్పణ చేస్తున్నాం. మీరు మాటి రామ్ లల్లాని ఎందుకు మామూలుగా రాముడిని ఎందుకు తీసుకో అంటే రామ్ లల్లాకి అది ఏమైనా అది సిగ్నిఫికెన్స్ అది ఉందా? అది రామ్లా ఎందుకు అంటే ఇంక నేను దానికి ఆన్సర్ లేదు. ఏంటంటే రాముల వారి సంకల్పం అలా ఉంది. అంతే, అంతే, అంతే. ప్రతిష్టాపన అప్పుడు ఏదో మా నార్మల్ క్యాజువల్ గా హరీష్ తోటి చెప్పాను దీని మీద ప్రోగ్రామ్ చేద్దాము అని. రైట్. అంతే, ఒకరోజు రాముల వారు వచ్చి ఇలా చెయ్యి, ఇలా చేయని ఆజ్ఞాపించినట్టు నాకు కల వచ్చింది. సో ఇంకప్పటి నుంచి పూనుకున్నాను. లాస్ట్ ఇయర్ అలా జరిగింది, ఈ ఇయర్ సక్సెస్ అయింది. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అయిపోయినట్టే, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ నియర్లీ 60 సాంగ్స్ కంప్లీట్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ మనం. దట్ మీన్స్ అయ్యే కానీ 60 ఇప్పుడు సాంగ్స్. మన టీవీ ఇంటర్నేషనల్ త్రూ వెళ్ళి చాలా మంది ఆడియన్స్ రావాలి రవీంద్ర భారతికి. సో లెట్స్ ప్రే అండ్ ఎర్న్ ఫర్ ద బెస్ట్. సో ఎందుకంటే మీరు మీ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నారు. సో 5 డిఫరెంట్ రికార్డ్స్ చేయబోతున్నారు. సో ఆ 5 రికార్డ్స్ లాస్ట్ ఇయర్ మనకి ఎంత టైం లేకపోయింది రికార్డ్ వాళ్ళతోటి అప్రోచ్ అవ్వడానికి. ఈసారి లాస్ట్ ఇయర్ అనుకున్నా కానీ మనకి అంత సందర్భం రాలేదు. ఈసారి 5 రికార్డ్స్ అనేది 2 లండన్వి. అవి ఒకటి వచ్చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా జీనియస్ రికార్డ్స్. ఈ 2 వచ్చేసి లండన్ నుంచి ఉన్నాయి, వరల్డ్ రికార్డ్స్. మిగతావి లోకల్ ఉన్నాయండి. 5 రికార్డ్స్ ఆర్ వెరీ నైస్ రికార్డ్స్ అనమాట. సో వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేశాము, మేము ఇలా చేస్తున్నాం 108 సాంగ్స్ చేస్తున్నాము అంటే మేము ప్రత్యక్షంగా చూస్తామని అయితే అన్నారు. అదనమాట. We are so happy for that.
సో ఎస్ సో హ్యాపీ అండి. సో లెట్స్ డిగ్ ఇన్ టు ద సాంగ్స్. మీరు స్టార్టింగ్ ఇట్లా చేస్తున్నారు అవి ఇవి అంటే మీకు యాక్చువల్లీ ఈ ఐడియాస్ అన్నీ ఎలా వస్తున్నాయి అసలు? అంటే మీకు ఏమైనా రాములు వారు మీరు ఆయన మెడిటేషన్ ఆశీర్వచనం లేకపోతే రీసెర్చ్ చేస్తున్నారా? రీసెర్చ్ ఏం లేదు. ఒక్కొక్క థీమ్ ఆటోమేటిక్గా నాకు నోట్లో పలుకుతుంది, ఆటోమేటిక్గా ఆయన రాముల వారి సంకల్పం అనే నేను తీసుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు. ఓకే. సో మీరు ఏమైనా కూచిపూడి ఇన్కార్పొరేట్ చేస్తున్నారా? యా లాస్ట్ కంప్లీట్. ఈసారి లాస్ట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చేసింది అది కూచిపూడి డాన్సెస్కి రిలేటెడ్గా లేదు. ఓకే. కొన్ని 1 or 2 100లో 1 or 2 నాకు ప్రశంసలు కూడా వచ్చాయి, అది నాకు నెగటివ్ రిమార్క్స్ కూడా వచ్చాయి. ఏంటి అంటే మీరు ఒక క్యారెక్టర్ ఇస్తున్నారు మాకు, క్యారెక్టర్తో ఏం చేస్తాము అన్నట్టుగా అన్నారు. ఆ క్యారెక్టర్ తోటి చెప్పిన వాళ్ళు ఏంటంటే రవీంద్ర భారతి అంతా అయోధ్య అయిపోయింది అని చెప్పారు. రైట్. ఆ ప్లస్ పాయింట్ తీసుకుంటాను కానీ మైనస్ పాయింట్ తీసుకోను కదా నేను. సో అట్లా కరెక్ట్. జరిగింది. ఈసారి కూడా సక్సెస్ అవ్వాలనే హోప్స్. షూర్ అండి, షూర్. సో ఈసారి అంటే లాస్ట్ టైం ఓన్లీ నేమ్స్ ఫ్లాష్ చేస్తున్నారు. ఈసారి స్టోరీ ఏమైనా బిల్డ్ అంటే మీరు స్టోరీ ఫామ్ రామాయణం స్టోరీ అలాంటి లాగా కూడా అనుకుంటున్నాము. దానికి ఒక రోజు అది కూర్చోవాలి, మా వాలంటీర్స్ నా స్టూడెంట్స్ తోటి ఒక రోజు కూర్చుని ఈ సాంగ్ వివరణ ఏంటి, ఈ సాంగ్ వివరణ ఏంటి, నేను చెప్పాను కదా మేలుకొలుపుతో స్టార్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత నందబాలం అని రాముల వారి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నటువంటి పాట. అలాగా ఒక్కొక్కటి చేయాలి అని ప్లాన్ ఉంది, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియదు. ఓకే. సో ఇట్ ఇస్ లాస్ట్ అయితే కన్క్లూజన్, ఓపెనింగ్ తెలుసుకున్నాను, కన్క్లూజన్ తెలుసుకున్నాను, బట్ సీక్వెన్స్ అనేది ప్లాన్ చేస్తాను, బట్ డోంట్ నో హౌ ఇట్ కమ్స్. I mean, see, you're the director. So, యా I mean, let's let the audience get surprised on January 29, ఎస్ 2026. యా So wonderful. So మీరు ఏమన్నా 60 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. సో టోటల్ గా ఎంతమంది చేయబోతున్నారండి? అంటే 108 చెప్పాను కదా, 108 108. 108 సాంగ్స్. సో 60 సాంగ్స్ ఓవరాల్, మనం 108లో 60 సాంగ్స్ ఆల్రెడీ మనం బ్లాక్ చేసాం. అంటే నాట్ టు రిపీట్ ద సాంగ్స్, ఈ బ్లాక్ చేసిన సాంగ్స్ మళ్ళీ రిపీట్ అవ్వవు. ఓకే, రైట్, సో రైట్. నెక్స్ట్ సాంగ్స్ ఏంటంటే ఇవి తీసుకొని సాంగ్సే మనం చేస్తాం అనమాట 108 వరకు. సో ఎట్లా మీరు అట్లా ట్రాక్స్ ప్లే చేస్తున్నారు? ఎవరైనా వచ్చి పాడుతున్నారా ఈసారి? లైవ్ లేదండి, ట్రాక్స్ తీసుకుంటున్నాం, మనం ట్రాక్స్ తీసుకుంటున్నాం. అది కూడా నేను రామదాస్ కీర్తనల బుక్ రిఫర్ చేస్తున్నాను, త్యాగరాయ కీర్తనలు రిఫర్ చేస్తున్నాను. ఈ సాంగ్ ఏదైతే ఉందో అది ట్రాక్లు చెక్ చేసుకుని, అది నేను ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంటే నేను కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి నేను సాంగ్స్ సెలెక్ట్ చేసి ఇస్తున్నాను, వాళ్ళు చూస్ చేసుకుని కొరియోగ్రాఫ్ చేసుకుంటున్నారు అట్లా. సో మీ స్టూడెంట్స్ యొక్క వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే 100% పేరెంట్స్ సపోర్ట్ అండి. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పాను కదా, స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తేనే కదా స్టూడెంట్స్ ముందుకు వస్తారు. 100% సపోర్ట్ అండి పేరెంట్స్ సార్. కరెక్ట్, కరెక్ట్. సో అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయటం అసలు ఈజీ కాదు డెఫినెట్ గా. అంటే మీరు కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రిస్కీ ఉంది, అండ్ కొంచెం రిస్క్ ఉంది, కానీ బట్ అది ఆ రిస్క్ అనేది కూడా నేను కష్టం ఫీల్ అవ్వట్లేదు. కరెక్ట్. సో స్మూత్గా వెళ్ళిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఒక 3-4 నైట్ అవుట్స్ చేసాం అంతే, స్టూడెంట్స్ పేరెంట్స్ వాలంటీర్స్ కూర్చుని ఒక 3-4 నైట్ అవుట్స్ చేసాం. కానీ ఈసారి అది కూడా, ఆ నైట్ అవుట్ కూడా అవసరం లేదనిపిస్తుంది. బట్ అది సునాయాసంగా రాముల వారే చేసుకుంటున్నారు కార్యక్రమం, రాముల వారి కార్యక్రమం ఆయననే చేయిస్తున్నారని భావన. అవును, అలా చేస్తున్నారు. కానీ మీరు ఇట్లా చేస్తున్న మధ్యలో చాలా అంటే మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, లాస్ట్ ఇయర్ కూడా చేశారు, దానిలో మళ్ళీ ఈ ఐడియా కన్సీవ్ చేసి అంటే మీకు ఏమైనా అడ్డంకులు ఏమైనా వచ్చాయా? మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఛాలెంజెస్ కానీ? లాస్ట్ ఇయర్ వచ్చాయండి చాలా అడ్డంకులు. లాస్ట్ ఇయర్ ఏదో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయండి లాస్ట్ ఇయర్. లాస్ట్ హెల్త్ ఇయర్ ఇష్యూ సార్ వచ్చింది, సో ద హెల్త్ ఇష్యూ ఛాలెంజెస్ మేము చేంజెస్ ఏంటంటే పరీక్ష అనేది మ్యాండేటరీ ఫర్ రాముల వారు. మీరు ఏ చరిత్ర చూసుకున్నా, ఏ భక్తుడి చరిత్ర చూసుకున్నా, కరెక్ట్. రాముల వారిని పూజించే వాళ్ళందరికీ పరీక్షలు తప్పవు. అలాగే మా మేడం గారికి కూడా 101 ఫీవర్ పెట్టుకొని షీ కేమ్ టు ద హాల్ వితౌట్ ఎనీ డిలే, వితౌట్ ఎనీ ఆ రోజు స్ట్రెస్ చూపించకుండా. యూ మై హ్యావ్ గాడ్, సీన్ హర్ హౌ కరెక్ట్. షీ యా, వాస్. absolutely. The I result didn't of know that. she had fever at all. Yeah. She was very she Yeah, she that's looked how. normal. She looked normal. Yes, Yeah. yes. So that's the hour of Ramlalla అని చెప్తున్నాను. Wonderful, And wonderful. there are many Anyway, welcome challenges to Harish. Welcome and thank you for interjecting for her questions. Thank you so much. So Harish, నువ్వు ఎలా ఉన్నావు చెప్పు? I'm doing great. So Ramlalla has done so much of good to me after the program. On a good note, I felt that my year started. నా ఇయర్ అనేది చాలా
బ్లెస్ఫుల్ గా స్టార్ట్ అయింది. ఇట్స్ అంటే బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అయిందని చెప్పగలను. ఇట్స్ లైక్ రాముల వారు గైడెన్స్ తోని త్రూ అవుట్ ద ఇయర్ ఐ వెంట్ త్రూ అండ్ మేడం కి ఇంకోసారి he offered another role, I mean another time chance that తను ఇంకో ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఇలాగా. సో గుడ్. వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్ దట్ Ram is such kind of Lord who will not give chances to incapable person. సో వావ్, దట్స్ డెఫినెట్ గా అమేజింగ్. క్యాపబిలిటీ ఉంది కాబట్టే, అండ్ వీ హావ్ సీన్ లాస్ట్ 40 years నుంచి హౌ మచ్ డెడికేటెడ్లీ ఐ హావ్ సీన్ హర్ అప్స్ అండ్ డౌన్స్, లైక్ సో మెనీ టైమ్స్ హౌ మెనీ ups and downs she has seen, so many teachers, students leaving her and shifting institutes all over Hyderabad. So కరెక్ట్. it's not easy to sustain so many of downs actually. రైట్. So after almost 40 years, she's getting such a recognition. And అది కూడా ఏంటంటే I see that Rama has one quality which is called dharmic. We all know. We రైట్. call it dharma, Maryada Purushottam, who knows how to కరెక్ట్. behave. Yeah, and how a human being should be. మనిషి ఎలా ప్రవర్తించాలి, మనిషి ఎలా ముందుకు వెళ్ళాలి, మనిషి ఎలా తన వాళ్ళతో ముందుకు వెళ్ళాలి అనే దానికి epitome is Rama. So whoever he chooses, whether he is devotees, whoever around him, అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని he brings towards him. So మేడం అలాంటి క్వాలిటీస్ తోనే she brought up all the programs కానీ students కానీ whoever, if you see even the small kid, she brings in that responsibility within them. ఆ ధార్మిక్ రెస్పాన్సిబిలిటీ సనాతన ధర్మం అనేది ఏంటిది అని చెప్పి అలా తీసుకొస్తారు కాబట్టి ఐ థింక్ రాముల వారు అండర్స్టూడ్ వాట్ షీఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ టు ద సొసైటీ. ఈవెన్ రామాస్ అండర్స్టాండింగ్ ఇస్ టు బ్రింగ్ సొసైటీ యాజ్ ఎ జస్టిస్ ఉండాలి సొసైటీలో, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. అండ్ I have mentioned in my last year interview also, like how she has lifted me from my early childhood till now, and so that capability she has, that's why I think Rama has owned her, and he is guiding her at every step. That's what I could say. వండర్ఫుల్, వండర్ఫుల్. సో వెరీ నైస్, వెరీ నైస్, హరీష్. థ్యాంక్ యూ ఫర్ ఎలాబరేటింగ్ ఇన్ డీటెయిల్. అండ్ మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఈ ఈ ఈ పెద్ద ప్రాజెక్ట్లో? So I could say that the main, as you said, director, she has whole what should be the how should go, she knows. కరెక్ట్. She tells us how we should go. My thing is that, see, the ancient gurus like Pasmati Sheshababu Garu, Vedantam Radheshyam Master Garu, our madam. So these people, they have enormous knowledge, epitome of knowledge they have about Kuchipudi in their minds and in their life they are living. But what they are lacking is in the technology side and the logistics end. రైట్. And we are providing that loose ends for her easy frictionless movement in the program. And we have learned what are the lagging things from the last year program, like the costume, or whether it may be makeup, or how we have to streamline the students from the backstage to the green room to the stage, how many volunteers we need, how do we categorize it according to the flow of the program, because she decides how the program should be, how the program flow should be. But the main logistics, whatever we could provide you, the use of latest technology, we are trying to provide her that. So that is the minimal thing we are doing. That majority of work, dealing with the right from starting of the banners to the end of the booking flowers and all. She has all the contacts in the phone. There is an incident. I don't know if I could share about that. Once her phone was stolen. It's a very funny incident. And that auto guy who took the phone, within one day, I don't know, or 12 hours, he brought the phone and gave it to her. The immediate expression was his that, how are you handling this kind of phone? Within an hour, we got so many He's a phones. busy Imagine person. this is not during the program. Imagine this is not during the program, just normal day-to-day classes life. So imagine in those days itself, she's getting so many calls,
attentively, patiently taking so many calls, addressing them. Imagine during the program like this, how much of her phones might be flooded with all the queries. She's maintaining 2 phones, just providing that logistics help to her. That's what I could say. వండర్ఫుల్ వండర్ఫుల్. సో వాట్ యువర్ సేయింగ్ ఇస్ ఏమంటారు, రాముల వారి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉంది. సో వెరీ నైస్. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ ద కైండ్ ఆఫ్ ఇన్సైట్ యూ హ్యావ్, హరీష్. వెరీ వెరీ హ్యాపీ. సో విల్ స్విచ్ టు ద నెక్స్ట్ థింగ్. మీ స్టూడెంట్స్ ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మన ఆడియన్స్ కండి? ఐ మీన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మీతో వర్క్ చేయడం అండ్ ఈ ఇయర్ హౌ డి దే ఫీల్ అనేసి. ఇఫ్ యూ లాస్ట్ ఇయర్ if couple of students can volunteer and talk to my audience. రామ్లల్లా కెన్ టాక్. Namaste, sir. Namaste. My name is Satvika. As if you can see, last year I did the Ramlala Getup. So I was interested in doing this year also, because last year when I did, I felt very nice. You are Like amazing. Yes. my Yes. teacher supported me a lot last year. So it was like, ma'am asked me, will you do this time? I was like, yes, of course, I'm very excited to do the role. Yeah. How did you feel playing the role of Ram Lalla when hundreds of people were looking at you? You were the central theme. I mean, Ram Lalla was constant, and so many Rams were going around. I mean, were you నువ్వు భయపడుతున్నావా, లేదా నీకు హ్యాపీగా అనిపించిందా, లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వచ్చిందా? I felt a bit sense of responsibility, because like I was in the stage, I was on the stage, like everyone was seeing me, but I felt a bit nervous. But then my guru was like, don't feel nervous, you can do it. So she supported me a lot. So Kanakadurga garu is instrumental in making each life a colorful life and a very productive life. Very good, very good, very good. And last year, Rama Jhansi, she is also here with us now. Yeah, I think I remember her. Yeah. Go ahead. Jhansi and she is a Sita. Both they are Okay. last get up, you remember? Yes, I remember. Hi, Jhansi, how are you? Hi, fine, Hi, sir. hi. How are you? I'm well, I'm very well. అదే నీకెలా అనిపిస్తుంది మళ్ళీ? ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి వచ్చావు కదా, ఐ రిమెంబర్. Yes, sir. అవునవును. సో ఈసారి ఏం చేస్తున్నావు? మేడంకి ఎలా హెల్ప్ చేస్తున్నావు? ఈసారి ఏం చేయబోతున్నావు? ఈసారి లాస్ట్ ఇయర్ ఒక పర్టికులర్ రోల్ తీసుకున్నావు. Yes, sir. ఈసారి ఐమ్ వేగ్లీ రికలెక్టింగ్, ఏమంటారు, ఐ థింక్ రవీంద్ర భారతిలో ఐ థింక్ వీళ్ళ Yeah. బాణవాన్ని పట్టుకున్నట్టున్నావు బేసికలీ. బట్ ఈసారి ఏం చేస్తున్నావు? ఈసారి వాట్ ఈస్ This time యువర్ also రోల్? I'm డాన్స్ చేస్తున్నావా? performing. డాన్స్ Yes, sir. చెప్పారు Rama కదా, Getup. రామ కళ్యాణం Performing చేస్తున్నారు Rama చెప్పారు Getup. కదా. Sitarama yeah. Kalyan. Rama, Sita, both they are doing. Okay. So, This is my daughter, no? okay. Hi. Sita. Namaste, Sita. And so ఎలా అనిపిస్తుంది ఝాన్సీ ఈ ఇయర్ కొత్తగా ఏం నేర్చుకుంటున్నావు ఈసారి? This year also performing Rama Getup, Kalyana Rama Gattam, Sita Kalyana Gattam. Mhm. My ma'am supported me very well. I can see the smile on your face. I think she made everyone's life easy, right? Everyone is Yes, sir. ఒక ఏమంటారు, ఒక మిలియన్ వాట్ బల్బ్ లాగా వెలుగుతున్నారు అందరూ. సో మీ ప్రిపరేషన్స్ అన్ని అయిపోయినట్టున్నాయి ప్రాబ్లీ. అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. అయిపోయినట్టు, ఇంకా ఫైనల్ కి రాలేదు. గోయింగ్ ఆన్. జరుగుతుంది. జస్ట్ ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారు అనమాట. వెరీ గుడ్. So what has Sita to tell about this year's her role as Sita? Last year she did like all రామనామాస్ లో సీత Sita గెటప్స్, రాముడికి సపోర్ట్ గా సీత వేసింది. ఇప్పుడు ఏంటంటే రామ కళ్యాణంలో సీతగా వేస్తోంది. సో అంటే మీ రిహర్సల్స్ అంటే అవన్నీ జరుగుతుంటాయి కదా బేసికలీ? ఇంకా స్టార్ట్ చేయలేదు, సీత కళ్యాణం స్టార్ట్ చేయలేదు. బట్ ప్రాక్టీసెస్ గోయింగ్ ఆన్. డ్యూయెట్స్ కానీ, ట్రయో కానీ, గ్రూప్స్ కానీ, అవి ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. అర్థమైంది. ఇంకా అంటే కళ్యాణం మీ మైండ్ లో వరకు సిలవేట్ వాట్ యు విజువలైజ్ అండ్ ఎవ్రీథింగ్ అదంతా ఇది ఉంది. ఐ థింక్ ఎగ్జిక్యూషన్ పార్ట్, I mean, yes, it moves until the last day, right, Harish? yeah, we have so much time now. 1 month we always improvise కదా, కాన్స్టెంట్లీ కొత్త ఐడియాస్ going on. మారుతూ ఉంటాయి. Yes. అలా ఉంటాయి. సో ఐ Yes. విష్ Yeah. రియలీ ద బెస్ట్. సో Harish, anything you want to say? I wish everyone could support us with their contributions as a sponsors, as a donors. So we want this to be everyone's program as an offering to Rama. So we wish contributions with a full heart.
Because last time I gave myself everything to the program, one whatever way I could, and the way it reflected in me this year, I could not explain how many good things it has projected me. These blessings would not come easy without you giving offerings. The offerings may not be coming from as a dance or it can also come as contributions. It can also come as sponsorship. It can also come as volunteership. In all the ways it's possible. So you have given us a platform where we can reach out as many people across the globe and Definitely. ask for contributions. It need not be in a way of money. It can also be in the way of Service. volunteer, in the Correct. way of technological aspect. So we need that kind of contributions. If we see that kind of support from people across the globe, we could take more bigger projects and it expand it to the level that Ram Lalla is intended to make it reach across the globe, because we can see Rama is not at all related to Indian. In every country across the globe, there is a pinch of Ram established, and we could see that everyone adores Rama in some way or the other. And Ram Lalla is a 5 years old boy as a as a statue in Ayodhya. So to please 5 years old boy, it takes a lot of patience and a lot of love and compassion to bring him to a stage and take care of him. So that's what he's doing to us. So we kindly request humble contributions in the way of money, volunteership, in whatever way we could get sponsorships, donors. No, if we could have more in our hand, we could offer more to people across around us after the program or during the program. That's what be my last request. Thank you. Definitely, definitely. I mean, with the time we have, basically, I would love to help as much as we can from the family of Mana TV International. Thank you, Harish. And definitely, I know that you are a great value addition to Panchama Veda Natya Nilayam, and I know Kanakadurga garu will agree with me. So, because the kind of help and service and the kind of energy you're giving to this project is commendable. Congratulations, Harish, and congratulations, Kanakadurga garu, for coming up with this beautiful, beautiful concept. ఆ రోజు వచ్చి జనాలు వచ్చి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసి అంటే ఆ పరవశంలో మునిగి తేలాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఐ మీన్ రిప్రజెంటింగ్ ద హోల్ entourage of Mana TV International. So Yeah, Sorry to last year, interject. last Last year thing. she did like Hanuman character, so many namas. I mean, the kids are so cute and అంతా I mean ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లాగా ఉందండి మీతో పాటు వాళ్ళందరూ వచ్చి కూర్చుని అంటే ఐ మీన్ నో వైనింగ్, నో టాంట్రమ్స్, చాలా డెడికేటెడ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే నిజంగానే అలా ఉన్నారా లేకపోతే కెమెరా ముందు అలా ఉన్నారా? But And anyways, I mean jokes apart. I mean I was just kidding. I'm just మేలుకొనే joking. శ్రీరామ అంటూ చేస్తున్నారు. అభిజ్ఞ అండ్ ఉద్విత వీళ్ళిద్దరు చేస్తున్నారు ఈసారి. Right. సో నమస్తే నమస్తే గురువులందరికీ. నా పేరు అభిజ్ఞ. నేను 1 year నుండి గురువు అయిన కనకదుర్గ మ్యామ్ దగ్గర కూచిపూడి నేర్చుకుంటున్నాను. ఈ ఇయర్ రామ్లలా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను నా ఫ్రెండ్ ఉద్విత రాములవాణి మేలుకొనపే పాట చేయబోతున్నాము. పాట పేరు మేలుకొనవే శ్రీరామ. Okay. I'm so excited to perform under my guru's guidance. Thank you. Oh, wonderful. You're very articulate. You're very articulate and very nice, very nice. I think you all are prepared well for the D-Day, for the big day. Very nice. Yes, and I can see the excitement in Kanakadurga garu's eyes also. Very nice. So we'll spread the message as much as we can. ఏదైనా వెబ్సైట్ కానీ మీరు ఏదైనా I mean, are you propagating and మీకు ఏదైనా is there any portal to register and things అండి? లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లో వెబ్సైట్ రిలీజ్ చేసామండి. మనం ఫ్లాష్ చేద్దామండి, మన స్క్రీన్ మీద ఫ్లాష్ చేద్దాం. Yeah, sure. And she is also training my students, few of the students, and she's working as assistant at my academy, Sravanti. Wonderful. Like Harish, she will also help me. Oh, great. To choreograph, to take the classes and all. Very good. And my daughter is also taking classes and yes. Okay. Very good. The thing is that, sir, this whole family, Madam's family, they are totally dedicated to art.
You know, Very good. there are key pillars. Their her husband, their son, and their daughter. We don't see much of them talking, but they do their work silently. Her daughter takes the lot of loads when she's unavailable due to programs and all. We don't see her see her working a lot. She effortlessly leads the programs, and in this note I'm just trying to bring her the energy which brings Satya Sardavalli. So in academy every one of us are striving to make this a successful program. It will So be, just absolutely. yeah. Sridhanya. Will be, and I want the whole hall to be full with enthusiasm. A lot of people, a lot of contributors in some form or the other, in the form of audience or in every form possible. సో So it will లాస్ట్ be ఇయర్ ఇంకా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఎవరున్నారు అయిపోయారు అందరు. yeah, absolutely, yeah. Did Rama get up last year and she's doing a dance in this part. Very So nice, very nice. డ్యూయట్ ఇంకొక అమ్మాయి తోటి కోఆర్డినేట్ చేస్తుంది. Very good. She's Sridhanya. She's a housewife and she's doing Nice. dance this year, first performance, and in Ramlalla project she's doing. Okay, Seetamma very nice. Mayamma dance for performing. She's Oh, doing great. Ramlalla program. First performance Ramlalla తో స్టార్ట్ చేస్తుంది. Oh, okay, very nice. So, మీ experience Best చెప్పండి. wishes. థ్యాంక్ యూ గురు. నా పేరు దివ్యారాణి అండి. నేను 6 మంత్స్ నుంచి మేడం గురుగారు కనకదుర్గ మేడం, శారదా మేడం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నాకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎక్సైట్మెంట్ కూడా ఉంది. నేను ఫస్ట్ టైం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. Very good, very good, very good. So, best wishes. So, we will Thank see you. you all on January 20. నేను కూడా మేము ఉంటాం with our crew, and we'll be there to witness all the magic that's going to happen on the stage. Great. Yes. Yeah, coming back to your question, so we have some representatives of some world records coming to Hyderabad. So, Right. I So think are they ma'am flying should from just London be- and all those places? I mean, are they They coming have from? some representatives in India itself. They are Okay. not flying abroad. Coordinators, Oh, they're the coordinators are there, sir, here. Correct. Yeah, they have Related representatives and coordinators coordinators there. from Hyderabad, they were coordinating with us. So they were coming to witness the Very program. good, very good. So I wish you guys, I mean, the next project, I mean, you guys step onto the Guinness Book of World Records also, and make us Hopefully. all proud. Yeah, make us all proud. Hope so, And planning next year. absolutely. So good. That's a positive step. అంటే ఇది మీరు ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మీరు అంటే ఒక సంకల్పంతో చేస్తున్నారు, రాముల వారే చేస్తున్నారు. అంటే I mean, I know that this question is cliche. What do you think will get accomplished? Either you or Harish, either of you. So what do you think? I mean, ఇవి చేస్తున్న తర్వాత, is it going to generate positive energy, or is it going to create a different kind of revolution in the field of art? That I mean, that's my own question. That's my personal question. నేను చాలా పాజిటివ్నెస్ చూశానండి ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే రామ్లల్లా ఇంతమంది రాముల వారు స్టేజ్ మీద చేసిన తర్వాత ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు పాజిటివ్నెస్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ అండ్ ఇన్ మై దిస్ అకాడమీ సిచ్యువేషన్, ఆల్ ద థింగ్స్. వెరీ గుడ్. ఏమైనా మిరకల్స్ ఏమైనా జరిగాయా? పాజిటివ్ వైబ్స్ ఐ హ్యావ్ సీన్. వెరీ గుడ్. అండ్ తర్వాత మిరకల్స్ ఏమైనా జరుగుతున్నాయా? మిరాకిల్స్ లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడే జరిగాయి. అది ఒకటి ఏదో థింగ్ మనము ఫుల్ డే వెతికాము ఆ రోజు. ఏదో సంథింగ్ మా హస్బెండ్ నేను కూడా మొత్తం ఇల్లంతా వెతికితే కనిపించలేదు. ఏదో సమ్ ఇంపార్టెంట్ థింగ్ రిలేటెడ్ టు దిస్ ప్రోగ్రామ్ ఓన్లీ. సో అది ఒక రోజు ఫుల్ వెతికాం. తీరా చూస్తే బెడ్ మీద పిల్లో కింద పెట్టిపోయాను. అది పిల్లో దగ్గర వెతకాలని మాకు రాలేదు. సో ఎక్కడెక్కడో వెతికాము. వెతికింది అది ఇంకా మాకు దొరకదు ఇది అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా ఫెడప్ అయిపోయి కూర్చున్నాము. అప్పుడు సడన్ గా చూస్తే దొరికిందనమాట. అలాంటి క్రిటిక్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి లాస్ట్ ఇయర్ సక్సెస్ అయ్యాం. పరీక్షలు అవన్నీ రాముల వారి పరీక్షలే. చాలా పరీక్షలు ఎదుర్కొన్నాం లాస్ట్ ఇయర్. కరెక్ట్. The question ఎందుకు అడిగానంటే, I just wanted to soften the mind of the logical minds of people who are thinking scientific and all that, but definitely ఒక పెద్ద ఎసోటరిక్ డివైన్ ఫీల్డ్ ఒకటి ఉంది, ఎస్పెషలీ అవర్ ఇండియా. యాజ్ హరీష్ సెడ్, మర్యాద పురుషోత్తముడు.
టు బ్రింగ్ బ్యాక్ అవర్ పీపుల్ టు ద రూట్స్, అంటే ఆ సత్యయుగానికి కొంచెం టచ్ చేద్దాము ఈ పర్టికులర్ కలియుగంలో అనేసి. ప్రాబ్లీ ఐ థింక్ ఐఎమ్ టేకింగ్ అ గెస్, బట్ డెఫినెట్లీ ఐ ఫీల్ దట్ దిస్ ఈజ్ యువర్ ఇంటెన్షన్. సో ఐ విష్ యూ I want to add on. ద బెస్ట్ అండి. అండ్ ఎనీథింగ్ ఎల్స్ వి మిస్డ్, ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్, ఇంకేదైనా మనం మిస్ అయ్యామా, Yeah, ఎనీ అదర్ క్వశ్చన్, or or is there anything which you want to convey to our audience? I want to add one thing on what ma'am said. See, the main thing is that smarana, which we call in Sanatana Dharma, remembering a divine entity itself brings a lot of positivity in our hearts and minds. Mhm. And Rama is such a epitome of peace and dharmic that once you bring his aura into our life, he may bring chaos in our life, but he also brings the place as peace as the baseline. And that's what I have seen her in man's life also. There is a lot of chaos and a lot of struggles at the surface, but there has been an inner calm in her, the way she was carrying things. So we are not bringing some kind of miracle things or not. He's ordering us and we are doing it. So what we are offering is offering Rama Smarana. What people take out of it is their own to judgment. We are not here to do guinea pleasings and all. We are just offering Rama Smarana to everyone. So whoever imbibes whatever they can, they will be benefiting in that. So without any personal intentions or without any selfish things, we are offering as a complete offering to Rama, and we want this to reach as many people across the globe, and we want to make it bigger each year if he wishes. Yeah, that's what I would say. I conclude Sure, with. sure, Harish. Thank you. So, Kanakdur garu, just we are almost at the verge of concluding this show. So, Yes. what is that collective, what is that burning message, or what is that deep found message in your heart you want to convey to the world at large with this Jai project Sri Ram. or with your projects? Jai Sri Ram. That's it. Correct, absolutely. So, whatever is coming to your heart, and that's what I said. I mean, it should That's not be what. That's contrived. what. Very good. ఎందుకంటే సో ఆ రాముల వారు ఏదైతే అనుకుంటున్నారో అది నన్ను చూస్ చేసుకున్నారు. Correct. ఈ కార్యక్రమాలు ఇలా పాజిటివ్ ప్రోగ్రామ్స్ చేయించడానికి నన్ను చూస్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రాముల వారికి కృతజ్ఞతలు. Absolutely, man. Wonderful, wonderful, wonderful. So, Yes. I mean, I'm so glad you're conveying this on. నేను అసలు యాక్చువల్ చెప్పాలంటే నేను అమ్మవారి భక్తురాల్ని. Mhm. దేవి ఉపాసన చేస్తాను, లలితా పూజలు చేస్తాను. సో డోంట్ నో ఆ రాముల వారు ఎప్పుడు నిజంగా హరీష్ తోటే అన్నాను, దీని మీద ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని లైట్గా అన్నాను. జస్ట్ చేద్దామని ఉద్దేశం కూడా అప్పుడు ఇంకా రాలేదు నాకు. Correct. అది స్టెప్ బై Very, స్టెప్ ఇంప్లిమెంట్ very అయిపోయింది. quick. ఒక ప్రోగ్రామ్ అయిపోయింది, రెండో ప్రోగ్రామ్ కూడా వచ్చేసాం అప్పుడే. Very good. Very. I సో mean, it's matter of సిచ్యువేషన్స్. time. Matter of time. Yeah, ఎస్ correct. I mean, ఎస్ time flies. Synchronicities happened. I mean, దట్స్ ఆల్ రామాస్ బ్లెస్సింగ్స్. on ఐ it. ఫీల్ Yes. దట్. ఎస్. Call it any word, but bottom line is your love for Rama is very pure. So I wish you all the best థ్యాంక్ for యూ. the great feat, the 108 names and songs of Lord Rama in the iconic Ravindra Bharati, ఎస్. Hyderabad on January 29th, 2026. Timing, Andy? Can we have the timing also ఈవినింగ్ from what time? స్టార్ట్స్ ఎట్ 5:30 టైం. 5:30 and it continues until dusk. Yes. Yeah. A total few program comes in 3.5 hours. 3.5 hours means 108 songs we are taking into 2 minutes. Either it is group, either it is solo, either it is a duet. We are doing in 2 minutes each song. So 216 minutes. That's sure. 216 minutes. It comes to 3.5 hours Correct. program. Very quick thing I wanted to ask you, Andy. I mean, 2025 was very challenging, Yes. and globally it was very challenging. So many calamities, natural disasters, like it can be anything, man-made gavachu. I mean, it was natural. So many situations. So, do you think this initiative will actually bring peace to the world? Obviously, రామ్లల్లా అయోధ్య ప్లేస్లో ప్రతిష్టాపన జరిగింది.
ఆ ప్రతిష్టాపన జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రోగ్రాం చేస్తున్నాం. ఆ రామ్లల్లాని ప్రతిష్టాపన జరగడమే ఒక అద్భుతం. అది జరగడమే మహాద్భుతం. అవును. ఆయనను పురస్కరించుకొని ఆయన ప్రతిష్టాపన జరిగిన సందర్భంగా మనం చేస్తున్న కార్యక్రమం మహాద్భుతం. వండర్ఫుల్. సో ఈ ఈ దీనివల్ల ఇప్పుడు ఎవరైతే ఇందులో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ రామా బ్లెస్సింగ్స్ ఉంటాయని నా అభిప్రాయం ప్రత్యేకంగా. Great అండి. సో వీఆర్ at the end of this show. So thank you so much. ఓకే. So viewers, I mean, I know you are waiting with bated breath for January 29, 2026, the feat that is going to happen in Ravindra Bharati, Lagdiyapul, Hyderabad, from Panchamaveda Natya Nilayam, called Ramlalla Ramaniya Nritya Nirajanam, right? So all the lovely quintessential dances of Lord Rama and the attempt to these 5 lovely records, as we already discussed. So we'll flash some information on the screen. So show up, watch this interview, and we'll put some shorts and reels also on Mana TV International. And as Harish said, this is a initiative done with a pure heart, and great hearts have already come together in form from students and volunteers. And friends, if you want to support Kanakadurga Garu, you can flash her telephone number also there. You can reach out to her. And once this footage is edited, you'll have all the numbers to contact. So please support them in your own way, the way you want to. As Harish said, it may not be monetary, it can be anything, it can be physical service also, but you're doing a service to the Lord. So definitely. So we'll wait for the big day. Thank you so much, and thank you so much, Kanakadurga Garu, and thank you, Harish, and to your team as well from the family of Mana TV International.